అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ అమ్మాయే కావాలంటున్నాడు. సూసైడ్ కాకపోతే ఇప్పుడు ఏదోటి సూసైడ్ చేసుకుంటా అన్నాడు. ఆ స్టేజ్లో నేను ఒప్పుకున్నా. తాంబూలాలు అయింది, పెళ్లి దగ్గరికి వచ్చింది, డబ్బులు లేవన్నారు. 2 కోట్లు ఖర్చు పెట్టి మా ఊరు పిల్లని తీసి మా క్యాస్ట్లో పెళ్లి పిల్లదే ఇంటికాడ జరుగుద్ది, ఆడపిల్ల ఇంటికాడ. ఓకే, నేను పాపను తీసుకెళ్ళి మా ఊర్లో 2 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేశా. అంటే పిల్ల కావాలనే వద్దనే అక్కడ లాస్ట్ ప్రీవియస్ ఒపీనియన్స్ వదిలేండాక వన్స్ డిసైడ్ అయ్యాం చేసుకోవడానికి డిసైడ్ అయ్యాక ఆ అమ్మాయి మా అమ్మాయే, వాళ్ళిద్దరు కప్పులే, మా ప్రాపర్టీ అది, వాళ్ళిద్దరు మా ఫ్యామిలీ ప్రాపర్టీ. సో నేను గ్రాండ్గా పెళ్లి చేశానా లేదనేది ఇప్పుడు ఆళ్ళూరులోనే పెళ్లి జరిగింది అంది. మా ఊళ్ళో పెళ్లి ఎందుకు జరిగింది? నీ ఇంటికాడ ఎందుకు జరగలా? మీ ఇంటికాడ కదా జరగాలి. ఇంత గ్రాండ్గా పెళ్లి చేశారు, ఇంత కప్పులుగా కనిపించారు అన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యి వీళ్ళకి? సార్ ఒక మాట చెప్తానేనండి, మా అయ్యంకుడు వేపరాలైనా ఓకే మేమైనా పెళ్లి చేసి దీవించి వాళ్ళని పంపేవాళ్ళమే కానీ దగ్గరుండి బెడ్రూమ్లో కాపరాలు చేయించడానికి వాళ్ళు కాదు, నేను కాదు. మీరు ఏం చేశారు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, యు ఆర్ గెటింగ్ మనీ. ఎవరో నీ హస్బెండ్ గెటింగ్ మనీ, మంచి ఇన్కమ్లో ఉన్నాడు బాగా, మీకు డబ్బులు కొరత లేదు. ఇమ్మీడియట్గా హైదరాబాద్లో బంజారా హిల్స్లోనో జూబ్లీ హిల్స్లోనో 1,00,000-1,50,000 పెట్టి ఇల్లు, లగ్జరీ 60 లక్షలు పెట్టి BMW కారు, అవన్నీ వాళ్ళ డబ్బులతోనే కొనుక్కున్నాను, నా డబ్బులు కాదు. ఓకే, ఇది వాళ్ళ సంపాదనతోనే. నేను ప్రతిదీ బ్లేమ్ చేయకూడదు, నిజం కూడా చెప్పాలా. ఓకే, నిజమైతే ఆ లగ్జరీ లైఫ్ అంతా వాళ్ళ డబ్బులే. పెళ్ళైన తర్వాత కొంచెం సెటిల్ అయ్యారు అయితే? సార్ శుభ్రంగా కాపురం చేసుకున్నారు. తేడా వచ్చింది 1 ఇయర్ అయింది అనుకున్నాం. 1 ఇయర్ బ్యాక్ ఏంటి మీ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా లేదా? బట్ ఇద్దరు సరైన బ్యాచ్ కాదు, మా అబ్బాయి కాదు, ఆ అమ్మాయి కాదు. ఏంటి అసలు లైఫ్లో ఆపర్చునిటీ ఎప్పుడూ వస్తుంది, సంపాదన కానీ అదృష్టం కానీ వచ్చినప్పుడు ఏం చేయాలా? మనం జాగ్రత్త పడాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలా. ఎవరు జాగ్రత్త పడలేదు? ఇద్దరు జాగ్రత్త పడలేదు. చిచి, ఇద్దరు వరస్ట్. అసలు ఏమన్నా మైండ్ ఉందండి వీళ్ళకి? పెద్ద చదివేశారంట, డిగ్రీలు ఉన్నాయంట. సార్ ఒక నిమిషం కాదు సార్, మా తండ్రి అయితే ఏంటి సార్, నిజం చెప్పాలి ఇక్కడ స్టూడియోలో, వీళ్ళిద్దరూ కలిసి అంత ఎర్నింగ్ ఉందని చెప్పారు కదా, హైదరాబాద్లో చిన్న ఇల్లు కొనుక్కున్నారా? లోన్ మీద కొనుక్కున్నారా? లోన్ మీద కార్లు కొనకపోతే లోన్ మీద ఇల్లు కొనుక్కున్నారా? మీకేమైనా ఆధారం ఉందా వాళ్ళకి? ఆ పిల్లకి కానీ ఆ మావాడికి కానీ ఏమైనా ఆధారం ఉందా? అడ్రస్ ఉందా? అద్దె కొంపల్లో ఉంటున్నారు వీళ్ళు. మరి అంత డబ్బు వచ్చినప్పుడు ఆ అమ్మాయి 90 లక్షలు అంటది, నా అన్ని కోట్లు అంటది, ఓకే బాబు, ఎన్ని కోట్లు ఏంటో అవన్నీ నిజమే. అసలు నువ్వు ఏది, నీకు ఏది బేస్ ఏది? నీకు ఆపర్చునిటీ ఇప్పుడు గతంలో హైదరాబాద్లో ప్యారడైజ్ అని లేకపోతే 2-3 మాత్రమే వినిపించారు, బ్రాండ్లు ఉండేవి, హోటల్స్. ఇవాళ ఉన్నాయా? అంటే ఉన్నాయి, కామత్ అని మేము ఎగబడి వెళ్ళేవాళ్ళం మినిస్టర్లతో కలిసి ఆ రోజుల్లో. ఓకే, ఇవాళ ఉందా? ఏ రోజు ఏముంటుంది? ఈ ఫుడ్ బిజినెస్లో ఎంతకాలం స్టాండర్డ్ అవుతారో లేదు. వచ్చినప్పుడు ఆ డబ్బు జాగ్రత్త చేసుకుని చెప్పారు అన్నమాట, జాగ్రత్త చేసుకుని. ఎందుకు చెప్పను సార్, నేను డబ్బులు బ్యాంకులో వేసి ఒక ఇల్లు కొనుక్కోండి అంటే, ఆయన సినిమా యాక్టర్ ఎవరో అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఆయన పేరేంటి, బోర్గా ఉంటాడు హీరో, ఆయన నాగార్జున గారు. అంతకుముందు పెద్ద ఆయన, ఇప్పుడు విలనేస్తున్నాడు కదా సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి, ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి పేరేంటండి? జగపతి బాబు. ఓకే, జగపతి బాబు ఒక హై రైజ్డ్ బిల్డింగ్లో ప్లాట్ కొనుక్కున్నాడు, మాకు నచ్చింది అన్నారు. ఓకే, ఇమీడియట్గా కొనేసుకోండి అన్న, డబ్బులు నేను ఇస్తా అన్న. ఓకే, అక్కడికి వెళ్ళి ఆడు ఎక్కువ చెప్తున్నాడు, ఇటు తక్కువ చెప్తున్నాడని అది కొనలా. ఒరే బాబు, నా దగ్గర 7 కోట్లు వైట్లో ఉన్నాయిరా, మంచి ఇల్లు కట్టుకోండి, 1 ఎకరం కొని అని చెప్పంటే తీసుకెళ్ళారు ఎక్కడికో నన్ను. 11 నిమిషాల్లో జూబ్లీ హిల్స్ వచ్చింది, కొత్త బ్రిడ్జ్ మీద నుంచి. ఓకే, ఇది బాగుంది తీసుకోండి, గజం 25,000 అన్నారు. 25,000 కాదు ఎంతైనా తీసుకోండి, 40,000 అంటున్నారు, అంత రేట్ ఇక్కడ లేదు. ఎమ్మెల్యే గారు ఇటు పక్కన, ఎమ్మెల్యే గారు అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఓ జిమ్ కూడా ఉంది, ఆ జిమ్ మాస్టర్ తీసుకెళ్ళాడు. అరే అది కొనలేదు, నీ డబ్బులతో నువ్వు కొనలేదు సార్, దానికి నేను కాదంటలా, నా డబ్బులతో కూడా కొనలా. ఏం చేశారు? లగ్జరీ సార్, ఇద్దరికిద్దరే లగ్జరీ. లగ్జరీ అంటున్నా, అసలు ఏంటి అంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ అంటే ఏం చేసేవాళ్ళు? 3 లక్షలు ఇంటద్ది, ఇంటద్ది 3 లక్షలు. మరి ఈ రోజంతా ఈ ఆమె గారు 1,50,000, ఈడు 1,50,000, ఒకటి ఇల్లు ఒకటి ఆఫీసు ఏదో పెట్టారు. ఓకే,
3 లక్షలన్నర కారు ఇన్స్టాల్మెంట్ ఒక కారుకి. తక్కిన కార్లు ఇంకా ఉన్నాయి. ఎన్ని కార్లు మొత్తం? BMW, వెల్ఫైర్. నేను కారు కొంటే అది కూడా హ్యాండ్ ఓవర్. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ని సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.